యా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా హైదరాబాద్ ఎర్రకుంట చెరువులో ఆక్రమణలు తొలగింపు 3 ఐదంతస్తుల భవనాలు కూల్చివేత స్థానికుల ఫిర్యాదులతో చర్యలు అంటూ కూడా చూస్తాను. నిజంగా రంగనాథ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది ఇట్లే కొనసాగితే నిజంగా కూడా ఇటు రంగనాథ్ గారికి అటు రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది. ఇక దానం నాగేందర్ లాంటి వాళ్ళు కొంతమంది పొలిటీషియన్స్ కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు కావచ్చు. కాకపోతే ఇబ్బందులు పడ్డా పర్లేదు, కానీ కూల్చేయాలి. ఒక్కసారి చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇక చూద్దాం. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తున్నది. హైదరాబాద్ నిజాంపేట పరిధిలోని ఎర్రకుంట చెరువులో వెలిసిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ప్రగతి నగర్లోని సర్వే నెంబర్ 134లో ఎర్రకుంట చెరువులో 5 అంతస్తుల చొప్పున నిర్మించిన 3 భారీ భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. బుధవారం అర్ధరాత్రి నుంచి కూల్చివేత పనులు మొదలుపెట్టి గురువారం రాత్రి కల్లా 3 భవనాలు నిలమట్టం చేశారు. 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో కొన్నేళ్లుగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీనిపై స్థానిక నేతలు వివిధ శాఖల ఉన్నతాధికారులు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి చెరువులో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు. సో ఫిర్యాదు చేయగానే రంగనాథ్ గారు వెంటనే స్పందించి చాలా పెద్ద ఎత్తున దాన్ని కూల్చివేసినటువంటి దాంతో ఆయనకు పెద్ద ఎత్తున ఆయన పైన అప్రిషియేట్ అయితే చేస్తూ ఉన్నారు. ఆయన వెంటనే స్పందించి ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులతో కలిసి బుధవారం ఎర్రకుంట చెరువును పరిశీలించారు. అక్కడే విచారణ చేపట్టగా అవి అక్రమ నిర్మాణాలను తేలింది. దీంతో వెంటనే కూల్చివేత పనులు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలపై స్థానికుల నుంచి ఫిర్యాదు వచ్చింది. విచారించగా అవి అక్రమ నిర్మాణాలని తేలింది. అందుకే కూల్చివేశాం, వీటిని నిర్మించడంపై కేసు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సీఎంకు స్థానికుల కృతజ్ఞతలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ వినిపిస్తూ ఉంది. మొత్తానికైతే హైడ్రా చాలా పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించే విధంగా ఎక్కడైతే చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో ఎవరైతే నిర్మాణాలు చేస్తున్నారో అక్రమ కట్టడాల విషయంలో కొరడా జులిపించాల్సిన అవసరం ఉంది. దానికి నిజంగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాల్సి తీరాల్సిందే. ఎందుకంటే ఇది ఇప్పటివరకు కాదు, దయచేసి లాంగ్ రన్లో ఉండాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ విషయంలో హైదరాబాద్ ప్రజలు ఖచ్చితంగా రేవంత్ వెంట నడవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలా కొంతమంది శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని దించడానికి కావచ్చు, లేకపోతే చాలా రకాల ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దయచేసి తెలంగాణ సమాజం ఆయన వెంట నడవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను కోరుతాను. ఈ విషయంలో, ఇలాంటి విషయాల్లో చాలా విషయాలు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం ఆ పొరపాట్లు జరిగినప్పుడు ఎత్తి చూపుదాం. పాలసీల విషయంలో, ఇంప్లిమెంటేషన్ విషయంలో ఎక్కడైతే పొరపాట్లు జరుగుతున్నాయో దానిపైన విమర్శలు ఇద్దాం. కానీ ఇది ఎక్కడైతే ఈ అక్రమ నిర్మాణంలో హైడ్రాకు సంబంధించినటువంటి అంశం ఏదైతుందో వీటికి సంబంధించిన అంశంలో రంగనాథ్ గారికి, అదేవిధంగా సీఎం గారికి తెలంగాణ సమాజం అంతా కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉంది.